దేవుని వాక్యం హేబేలును ఆదాము హవ్వలకు పుట్టిన రెండవ కుమారునిగా మనకు పరిచయం చేస్తుంది. అతను మొదటి హత్యకు బలైన బాధితుడు కూడా. హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన క్రొవ్విన గొర్రెలను బలిగా అర్పించగా దేవుడు వాటిని అంగీకరించాడు. ఇక్కడ ధాన్య అర్పణల కంటే జంతు బలులే శ్రేష్టమైనవని కాదు. బైబిల్ రెండింటినీ అనుమతిస్తుంది. కానీ ఇక్కడ సమస్య అది కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరుల జాబితాలో హేబేలు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అతని విశ్వాసం వల్లనే అతని అర్పణ అంగీకరించబడింది అని రాయబడి ఉంది. కయ్యను కంటే హేబేలు యొక్క వైఖరి, అతని ఉద్దేశాలే దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచాయని ఈ కథ ద్వారా మనకు స్పష్టమవుతుంది. దురదృష్టవశాత్తు కయ్యను అసూయ హింసాత్మకంగా మారడం వలన హేబేలు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. వైఖరి లేదా యాటిట్యూడ్ని మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. మీరు సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కొత్త కొత్త పద్ధతులను నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. కానీ వైఖరిని మార్చుకోవడం మాత్రం అంత సులభమేమీ కాదు. మన వైఖరిని సరిచూసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏదంటే, ప్రతిరోజు దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ ఆయన వాక్యం ద్వారా ఆయన మనలో పనిచేసేందుకు మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. తద్వారా మనం మార్పు చెందడం మాత్రమే కాదు, ఆయనలా మనం కూడా రూపాంతరం పొందుతాం. మనం తరచుగా దేవుని కోసం ఏం చేస్తే బాగుంటుందో అని అన్వేషిస్తూ ఉంటాం. కానీ హేబేలు కథ మనకు ఏం నేర్పిస్తుందంటే, దేవుడు మనం ఎవరిగా మారబోతున్నామో అనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.